నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించారని, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ప్రమేయం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజు కోటలో ఉన్న గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు. చాలా సంతోషకరమైనది, ఆనందకరమైన రోజు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో, ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి మాజీ మంత్రి హోదాలో నంద్యాలలో అర్ధరాత్రిగా అరెస్ట్ చేసి విజయవాడలో ఇంట్రాగేషన్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పంపించారు. అంటే ఈ కేసులో సంబంధం లేని కేసులో, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేని కేసులో ఇరికించి క్రియేట్ చేసి ఒక స్టోరీ, దాన్ని కోర్టు దృష్టిలో పెట్టి జైలుకి పంపి 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ సమయంలో యావత్ ప్రపంచం, వందల దేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని తయారు చేసి పంపారో, ఇంజనీరింగ్లు చేసి ఉద్యోగాలు చేస్తున్నారో, అలాగే తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో అయితే 53 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఒక మంచి నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు, ఉమ్మడి రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని అర్ధరాత్రిగా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రపంచం అంతా కూడా, ప్రపంచ స్థాయిలో నాయకత్వంలో అందరూ కూడా ఆశ్చర్యపోవడం, నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే సిమెంట్స్ ప్రాజెక్ట్ ఉందో, ఈ కుంభకోణం 371 కోట్ల రూపాయల కుంభకోణం అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏసీపీ కోర్టులో కూడా మరి కేసు కొట్టేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో, ఆ పరిపాలనలో చేసిన అరెస్టులన్నీ కూడా దుర్మార్గం, క్రియేట్ చేసిన కేసులన్నీ కూడా కల్పితం అని కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు ఆయన రాజకీయ చరిత్రలో మచ్చ లేకుండా పరిపాలించడం జరిగింది, ఎక్కడ అవినీతి మరక లేకుండా. మరి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది, ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు అని చెప్పి. అంచేత ప్రజలందరూ కూడా ముక్కుని వేలేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారు ఆ రోజు. మరి ఈ అరెస్ట్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. అంటే ఒక మచ్చలేని వ్యక్తిని కావాలని ఇరికించి జైలుకి పంపించినందుకే, ఆ రోజే పంపించిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి కిందికి పోవడం జరిగింది, 11 సీట్లకు పరిమితం అవ్వడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మీద 5 కోట్ల అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది. ఆయన హయంలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా పరిపాలన ఉంటుందన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతిని ఎక్కడా కూడా చేసినా కూడా సహించకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తికి ఈరోజు క్లీన్ చిట్ రావడం గర్వకారణం. మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరం, కార్యకర్తలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించలేదు. ఎలా ఉంటుందంటే స్టోవట్టుపురంలో దొంగలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. బయటకు వచ్చినప్పుడు ఒకరోజు దొంగతనాలు అవుతున్నాయి. మొన్నటి చూస్తే వాళ్ళందరూ జైల్లో ఉంటారు. ఇంకా శాంతి భద్రత లోపం ఏముంది? అలాగే వీళ్ళు ఒక 7-8 నెలలు కాముగా ఉన్నారు. మళ్ళీ బయటికి పాత పద్ధతిలో ఎక్కడ పోతాయి? ఆ నోరు, ఆ లాంగ్వేజ్ నేను అనుకోవడం ప్రపంచంలో అటవిక రాజ్యంలో కూడా అటువంటి లాంగ్వేజ్ ఉండదు. ఒక ముఖ్యమంత్రిని విమర్శిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాదు, చైర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ. ఆ కుర్చీలో ఎవరున్నా సరే ఆ కుర్చీనే గౌరవించాలి. ఆ కుర్చీని తిట్టినప్పుడు బొక్కలు వేస్తారు, ఇక్కడ ఎలా ఉంటారు? అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా సరే ఆయన తప్పుగా మాట్లాడారా? అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ. తిట్టడం మాకు వచ్చింది కదా, మరి తిట్టుడు లాంగ్వేజ్లు వస్తే వాళ్ళకే కాదు, వాళ్ళు చదివిన స్కూల్లో మేము ప్రిన్సిపల్లే, కానీ సంస్కారం కాదు. అది మాట్లాడలేం, పబ్లిక్లో మాట్లాడలేం, ప్రజల ముందు మాట్లాడలేం. వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళు అలా నలుగురు మాట్లాడడం మంచిది. ఎందుకంటే 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కావాలనుకుంటున్నాం కదా. ఈ అంబటి రాంబాబు, కొడాలని, పేరునాని వీళ్ళందరూ కూడా అలాగే మాట్లాడడం కూడా మంచిదే. 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయి. జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళు మొదలెట్టారు. ప్రజలు చేదరించుకుంటున్నారు. ఒక సంవత్సరం ప్రశాంతంగా ఉందంటే ఏంటి ఇవ్వాలని చెప్పి 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండాలంటే ఈ మరుగుతూనే ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్షంలో కూడా ఎలా ఉంది. అసెంబ్లీకి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం తిడతాడు. ఇక్కడ తింటే ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి పోరాడచ్చు కదా. అక్కడ అడగండి, మీకేం అవసరం ఉన్నా అడగండి, ఏది కావాలో అడగండి, గౌరవంగా సమాధానం చెప్తారు. ప్రజల గురించి మాట్లాడండి. తిట్లు గోళ్ళు ఎందుకు? ఇవన్నీ అవి చూడడానికి అసభ్యంగా ఉంటాయి. ఏదైనా మరి ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ అది. రేపు వాళ్ళకి మంత్రులు రావాలంటే తిట్టాలి, ఎమ్మెల్యే సీట్లు రావాలంటే తిట్టాలి. వాళ్ళ క్రమశిక్షణ. మా క్రమశిక్షణ ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే అంటే కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎవరైనా మంత్రి అవ్వాలంటే ప్రజలందరూ కూడా భుజాలు వేసుకుని మొయ్యాలి. ఇటువంటి పని చేసిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి అడగాలి. మా క్వాలిఫికేషన్ ఇది. అక్కడ ఏంటంటే ఎన్ని బూతులు తిట్టావు, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు, మంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు. ఇక్కడ చట్టాలు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ చట్టానికి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు సవ్యంగా పనిచేసుకుని వెళ్తారు. ఆ చట్టాన్ని ఇబ్బంది పెట్టేలా ఎవరు ప్రవర్తించినా చట్టం దానిపైన చేస్తుంటారు. అదే పని చేసింది రాజమండ్రికి పంపింది. ఓకే.